జీహెచ్ఎంసీ వార్డులని 300కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంచారు. ఇటీవలే జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల్ని విలీనం చేసింది సర్కార్. దీంతో ఇప్పుడు వార్డుల సంఖ్యని 150 నుంచి 300కు పెంచారు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపునకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, జిహెచ్ఎంసీ బృహత్ నగరంగా హైదరాబాద్ ను తీసుకురావడంలో లక్ష్యంగా మొన్న 27 మున్సిపాలిటీలను ప్రభుత్వం విలీనం చేసింది. సో జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలన్నీ ఇప్పటికే కలిసిపోయాయి, విలీనమయ్యాయి. సో దాంట్లో భాగంగానే ఈ రోజు జీవోను కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు మహానగరం కాస్త మెగా నగరంగా మారిందనే చెప్పొచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు 300 డివిజన్లుగా పెంచుతూ 150 డివిజన్లు ఇప్పటి వరకు ఉన్నాయి. సో దాంట్లో 150 నుంచి 300 డివిజన్లుగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో దాంతో పాటుగా ఇప్పుడు దీన్ని ఇప్పటి వరకు ఉన్న కేవలం కమిషనర్ ని ఇంకా కూడా ఈ ర్యాంక్ ను పెంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ర్యాంక్ అధికారిని కమిషనర్ గా నియమించే అంశం పైన కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీని సేమ్ రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్, అట్లాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఈ 3 భాగాలుగా ఏమైనా డీసెంట్రలైజ్ చేయొచ్చా అనే దానిపైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే మహానగరంగా ఉన్న హైదరాబాద్ 27 మున్సిపాలిటీల విలీనంతో అట్లాగే 300 వార్డులు 150 నుంచి 300 వార్డుల ఏర్పాటుతో మెగా నగరంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.